అసలు విజయయాత్రలు ఎందుకు వస్తున్నాయి? వారు అక్కడే కూర్చోవచ్చు కదా, విజయయాత్రలు ఎందుకు? దీనికి కూడా ఆదిశంకర భగవత్పాదులు వారే ఒక ఆమ్నాయ శాసనంలో ఒక మాట రాశారు. ఏమన్నారంటే, మీరు ఇక్కడ కూర్చోడానికి కాదు మీకు జగద్గురు స్థానం ఇచ్చింది, సంచారం చేయాలి, నిరంతర సంచారం చేస్తూ రాజులు కానీ, ప్రజలు కానీ, దేవాలయాలు కానీ, జమీందారులు కానీ, సంపన్నులు కానీ ఎవరైనా కూడా వైదిక ధర్మానికి దూరంగా వెళ్ళి వేద ధర్మానికి విపరీతంగా కొత్త కొత్త దేవుళ్ళని, కొత్త కొత్త వామాచారాలు, ఇతర ఆచారాలని పాటిస్తూ ఉంటే ఆ విజయయాత్ర సమయంలో వెళ్ళి చేయడానికి రావాలి. అందుకని విజయయాత్ర చేస్తారు. ఇక విజయయాత్రకు చేసినప్పుడు నిరీక్షిస్తూ దేవాలయాలు ఎదురు చూస్తూ ఉంటాయి. దేవాలయాల్లో ఉండే మూలమూర్తులందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారట, అసలు మా కళల్ని వృద్ధి చేయమని. ఎందుకంటే సమయాచారాలు, ఉత్సవాలు, భోగాలు, ఇతర ఆ భ్రాంతి పోయి మళ్ళీ తేజస్సు వృద్ధి కావడానికి జగద్గురువుల యొక్క స్పర్శ చేత వారు చేసేటువంటి కుంభాభిషేకాలు ఏవైతే ఉంటాయో కళలు మళ్ళీ వృద్ధి అవుతాయట, రీఛార్జ్ అవుతాం మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. కనుక జగద్గురువులు కుంభాభిషేకం చేసిన తర్వాత ఆ దేవాలయంలో ఉండేటువంటి మూలమూర్తుల్ని చూడండి, తెలుస్తుంది, ఉత్తేజం బాగా పొందుతుంది. మనం ఇళ్లల్లో పులిగాపు చేసుకుంటాం దేవతార్చనకి, అటువంటిది దేవాలయాలకి పులిగాపు చేయడం అంటే కుంభాభిషేకాలు. కనుక అటువంటి పవిత్రమైన రోజు అదృష్టవశంగా జగద్గురువులు మన దగ్గరికి నిజంగా వారు నేపాల్ విజయయాత్ర చేసిన తర్వాత చాలా శ్రమతో ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ భక్తుల యొక్క కోరిక ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. జగద్గురువులు మన దగ్గరికి వచ్చారు కనుక మనం వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహ ఆశీస్సులను పొందుదాం. మరొక్కసారి మనవి చేస్తున్న సనాతనమైనటువంటి వైదిక దేవతలనే పూజించండి, వేద ధర్మాన్ని అనుసరించండి, పెట్టుడు మతాల జోలికి వెళ్ళకండి, గౌరీదేవిని పూజించండి, గోరీ జోలికి వెళ్ళకండి. గోరీలు అవసరం లేదు, గౌరీదేవే మనకి ప్రధానం. కనుక సౌభాగ్యవతులు కావాలంటే ఆడవారందరూ కూడా మాంగళ్య గౌరీదేవిని పూజించండి, పురుషులందరూ కూడా మనకుండే వైదిక దేవతల్ని పూజించండి. మనకు అనేక అవతారాలు, అనేక మూర్తులు ఉన్నాయి. ఒకే నృసింహస్వామి అనేక రూపాల్లో మనకి దర్శనమిస్తున్నారు, ఒకే రామచంద్రమూర్తి అనేకంగా దర్శనమిస్తున్నారు. అట్లా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఈ వైదిక దేవతలందరినీ వదిలిపెట్టి కొత్త దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకండి, కొత్త కొత్త మార్గాలకు వెళ్ళకండి, అపమార్గాలకు వెళ్ళకండి. దక్షిణాచారం జిందాబాద్, వామాచారం మురుదాబాద్. వామాచారం చాలా ప్రమాదమైనది. వామాచారం వల్ల స్టెరాయిడ్స్ తీసుకుంటే మనిషికి ఎట్లా పక్షవాతం వస్తుందో వామాచారం చాలా ప్రమాదం. వామాచారం వల్ల ముఖ్యమంత్రి అయ్యి తర్వాత అడుక్కు తింటున్న వాళ్ళని మనం చూస్తున్నాం. కనుక వామాచారం జోలికి వెళ్ళకండి, దక్షిణాచార సంప్రదాయాన్ని పాటించండి. పూర్తి దక్షిణాచార సంప్రదాయాన్ని పరిపూర్ణంగా తెలుసుకోవాలి. శ్రీచక్రార్చన కానీ, చంద్రమౌళీశ్వర ఆరాధన కానీ, ఏ పండగ అయినా ఎట్లా జరుపుకోవాలో తెలియాలంటే ఆయా పండగల సందర్భంలో పిల్లల్ని తీసుకొని శృంగగిరి క్షేత్రానికి వెళ్ళి జగద్గురువుల యొక్క ఆ అనుష్ఠాన పద్ధతిని చూడండి, సమయాచారం చూడండి. దేవుణ్ణి అలంకరించడం ఎట్లా, అభిషేకించడం ఎట్లా, ఎంత కోమలంగా చెయ్యాలి అనే విషయం కొన్ని చోట్ల చూస్తుంటాం. కట్టన వేసేసి బిందెల నీళ్లు బారబోస్తూ ఉంటారు, నీళ్లు బయటికి ప్రవాహం వస్తుంది, లోపల కుంభకోణం ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాదు. యువతల వేద పండితులు చదువుతుంటారు, కట్టను వేసి లోపల ఏదో లాగిస్తుంటారు. మన జగద్గురువులు స్పష్టంగా అందరూ చూస్తున్నప్పుడుగా అతి లావణ్యంగా, కోమలంగా, భగవంతుడితో అనుసంధానం జరుగుతున్నట్టుగా చంద్రమౌళీశ్వర ఆరాధన జరుగుతుంది. కనుక భగవంతుడి ఆరాధన ఎట్లా చేయాలో తెలియాలంటే శృంగగిరి క్షేత్రానికి వెళ్ళాలి. లేదా జగద్గురువులు మన దగ్గరికే వచ్చారు కనుక ఈరోజు రాత్రి జరిగే చంద్రమౌళీశ్వర ఆరాధన చూసి తరించండి. అందరూ కూడా జగద్గురువుల యొక్క ఆశ్రయంలో ఆ మార్గంలో వెళ్ళండి. మరొక మారు చెప్తున్నా, మఠాలు వేరు, పీఠాలు వేరు. పీఠాశ్చత్వార, 4 పీఠాలున్నాయి, మఠాలు అనేకం ఉన్నాయి. నేతి బీరకాయ కాదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు. అదేవిధంగా పీఠమే గొప్పది, మఠాల జోలికి వెళ్ళకండి. పీఠాలని ఆశ్రయించండి, ధర్మాన్ని స్థాపన చేయండి. విజయోస్తు.